ఆర్మీ ఆసుపత్రిలో ఎంపీ రఘురామ చికిత్సకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రఘురామరాజుకి ఎలా ఉంది, ఏమంటున్నారు డాక్టర్లు? అయితే మరొక 4 రోజులు సమయం పట్టే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే డిశ్చార్జ్ సమ్మరీ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. డిశ్చార్జ్ సమ్మరీ సబ్మిట్ చేసిన తర్వాతే బెయిల్కి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ మేము పరిశీలించాము. తర్వాత రిలీజ్ ఆర్డర్ అనేది డిశ్చార్జ్ సమ్మరీని బట్టి మేము రిలీజ్ ఆర్డర్ చేస్తామంటూ కూడా ఇప్పటికే సిఐడి కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. అయితే డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు ఏంటనేది కూడా ఆర్మీ వైద్యులు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తను ఇంకా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. మరొక 3 నుంచి 4 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. 3 నుంచి 4 రోజులు గడిచిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తామంటూ కూడా కుటుంబ సభ్యులకు చెప్పారు. అదే విషయాన్ని కోర్టు దృష్టికి కూడా కుటుంబ సభ్యులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక టెక్నికల్ గా అయితే మాత్రము తను ఏపీసీఐడి కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి జైలు అధికారుల సమక్షంలోనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారమే ఆర్మీ హాస్పిటల్ కి రావడం జరిగింది. ఆర్మీ హాస్పిటల్ ఈ నెల 17వ తారీఖున తను అడ్మిట్ అయ్యారు. తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చినప్పటికీ కూడా టెక్నికల్ గా ఇక్కడ ఆర్మీ హాస్పిటల్లో ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజును కూడా ఇక్కడ డిశ్చార్జ్ చేసిన తర్వాత అతన్ని మళ్ళీ గుంటూరు సబ్ జైలుకి తరలించి అక్కడి నుంచినే రిలీజింగ్ అనేది జరగాలనేది కూడా ఇప్పుడున్నటువంటి టెక్నికల్ గా ఉండేది. కానీ రేపు న్యాయవాది ఇచ్చేటువంటి ఆదేశాల మేరకే ఇక్కడి నుంచి రిలీజ్ అవుతారా లేకుంటే గుంటూరుకు తీసుకెళ్లి రిలీజ్ చేస్తారనేది మాత్రము డిశ్చార్జ్ సమ్మరీ అయిన తర్వాత వీళ్ళు వాదనలు కొనసాగించిన తర్వాత న్యాయమూర్తి ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారమే ముందుకెళ్లే అవకాశం అయితే కనపడుతుంది. ఇక 3 నుంచి 4 రోజుల పాటు రఘురామ కృష్ణరాజు విడుదలకైతే మాత్రం కొంత జాప్యం జరిగే అవకాశం అయితే కనపడుతుంది. శుక్రవారం రోజే బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా శనివారం ఆదివారం 2 రోజుల పాటు సెలవు కావడం, దాంతో పాటు ఈ రోజు ఉదయం 10:30 వీరు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఆర్డర్ కాపీ కోర్టు ముందు ఉంచినటువంటి సమయంలో తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, తన ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉందా, మీతో ఏమైనా డిశ్చార్జ్ సమ్మరీ ఉందా లేదా అంటూ కూడా రఘురామ కృష్ణరాజు యొక్క అడ్వకేట్ ను కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ సమ్మరీ ఇప్పటి వరకు ఆర్మీ వైద్యులైతే తమకు అందించడం లేదని చెప్పినటువంటి సమయంలో ఎన్ని రోజులు సమయం పడుతుందో ఆ విషయాన్ని మాకు తెలపాలంటూ కూడా సిఐడి కోర్టు కూడా చెప్పడం జరిగింది. దీంతో అక్కడే వారి కుటుంబ సభ్యులు ఉండడంతో రఘురామ కృష్ణరాజు యొక్క కుటుంబ సభ్యుల్ని అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ తెలుసుకోవడం జరిగింది. మరొక 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది. ఈ 3-4 రోజుల్లో తనకి ఇంకా మరింత చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా నిన్న ఆర్మీ వైద్యులు వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్లు మనకు సమాచారం అందుతుంది. కాబట్టి డిశ్చార్జి సమ్మరీ వచ్చిన తర్వాత ఆ డిశ్చార్జి సమ్మరీని ఏపీ సిఐడి కోర్టులో వాటిని సబ్మిట్ చేస్తారు. తర్వాత షూరిటీస్ కావచ్చు, ఏదైతే ₹1,00,000 బాండ్లు డిపాజిట్ చేసిన తర్వాత రిలీజ్ ఆర్డర్ అనేది ఏపీ సిఐడికి సంబంధించినటువంటి కోర్టు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ రిలీజ్ ఆర్డర్ తీసుకెళ్లి జైలు అధికారులకు ఇవ్వడం, అక్కడ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాతనే తను రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఇంకా 2-3 రోజులు అయితే మాత్రము ఆర్మీ హాస్పిటల్లోనే తన వైద్య చికిత్సలు అందించే అవకాశం అయితే కనపడుతుంది. పవన్, ప్రవీణ్, అయితే రఘురామరాజు డిశ్చార్జ్కి సంబంధించి 3-4 రోజుల తర్వాత 3-4 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటారా లేదా 3-4 రోజుల తర్వాత విడుదల చేస్తారా? అయితే డిశ్చార్జ్ సమ్మరీ ఏ రోజైతే ఆర్మీ వైద్యుల నుండి వారి కుటుంబ సభ్యులు కావచ్చు లేకుంటే వ్యక్తిగత అడ్వకేట్ అందుతుందో అదే రోజే వీళ్ళు షూరిటీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే రోజే వీళ్ళు బాండ్ పేపర్స్ కూడా కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, ఎప్పుడైతే మీరు డిశ్చార్జ్ సమ్మరీ మీ చేతికి వస్తుందో అదే రోజే మీరు షూరిటీస్ కావచ్చు, బాండ్ పేపర్లు మీరు సబ్మిట్ చేసినట్లయితే ఆ రోజే రిలీజ్ ఆర్డర్ ఇస్తామంటూ కూడా సిఐడి కోర్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆర్మీ వైద్యులు ఇచ్చేటువంటి డిశ్చార్జ్ సమ్మరీని బట్టే ఎప్పుడు తను బయటకు వస్తాడనేది మాత్రము ఒక క్లారిటీ రానుంది. అయితే వారి కుటుంబ సభ్యులైతే మాత్రము 2-3 రోజులు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను ఇంకా అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి పూర్తిగా తను కోలుకున్న తర్వాతనే ఆ డిశ్చార్జ్ సమ్మరీని కూడా తీసుకుంటామనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు డిశ్చార్జ్ సమ్మరీ సబ్మిట్ చేసిన తర్వాతనే బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. 1-2 రోజుల్లో కాదు, మినిమం అంటే 3 నుంచి 4 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఆర్మీ వైద్యుల నుండి ప్రాథమిక సమాచారం అందింది. కాబట్టి రేపు కానీ ఈ రోజు కానీ మరొకసారి ఆర్మీ వైద్యులతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడిన తర్వాత దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది.